faced while playing Lily? ఇప్పుడు ఇక్కడ వచ్చి నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ వాజ్ వరీడ్ అబౌట్ అండ్ దట్ ఛాలెంజ్ ఐ ఫేస్డ్ ఇట్. ఇంకా ఏం లేదండి, ఇప్పుడు దీనికన్నా పెద్ద ఛాలెంజ్ ఎక్కడ లేదు. క్యారెక్టర్ చేయడం దీనికన్నా చాలా ఈజీ. సో అనుపమ చెప్పండి. యాక్చువల్లీ ఇందాక ఆయన ఒక మీమ్ లాగా అమ్మో నన్ను ఏం చేయకండి అని చెప్పేసి అన్నారు కదా. అంటే లైక్ ప్రీవియస్ ఫిలిమ్స్ అని కాదు, ఇక్కడి నుంచి మీరు ఈ టైప్ ఆఫ్ రోల్సే ఫ్యాన్స్ ఇష్టపడితే ఇవే చేస్తారా? అమ్మో మళ్ళీ అదే క్వశ్చన్. ఇప్పుడు రివ్యూస్ చూస్తే అదే నేను చేస్తున్న సినిమాలో మీరందరే రాస్తారు ఏం లేదు అనుపమకి చేయడానికి, కొత్తగా ఏం చేయలేదని అందరూ రాస్తారు. అది ప్రాబ్లం. నేనేమైనా చేసిన ప్రాబ్లం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఇంట్లో వెళ్ళి కూర్చోమంటారా? ఇష్టం లేదండి, అది చెప్పండి. సిద్ధన్న హాయ్ సార్, చెప్పండి. ఎక్కడ బ్రదర్? రాజేష్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ బ్రదర్. అంటే మంచి మంచి స్టెప్ వేసుకుంటూ బైక్ వెళ్ళారు. అండ్ ఇప్పటికైనా నో చెప్పడం నేర్చుకున్నారా? నేర్చుకున్నా. సో రైట్ అన్న, అది ఆడియన్స్ ఉన్న క్వశ్చన్. నేర్చుకున్నా. అందరూ నేర్చుకోవాలి కూడా నో చెప్పడం. వెన్ యూర్ అన్కంఫర్టబుల్ యూ షుడ్ సే నో. యా. అండ్ స్టార్టింగ్లో లిప్ సీన్ ఉంది కదా, కిస్ సెక్షన్, అది ఎన్ని టేకులు తీసుకున్నారు అనుకోవచ్చు? 2 or 3 takes I think. ఆల్ రైట్. సో థ్యాంక్ యూ అండి మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఇప్పుడు ఫ్యాన్స్ దగ్గరికి మైక్ పాస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం మేడం చెప్పండి. మీరు నంద్యాలకు చందనాబాద్ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చారు కదా మేడం? అవునండి. అక్కడ ఫోటో లెవెల్ ఇక్కడనే ఉంటుందా మేడం? షోర్ ఇస్తాను. రావచ్చా మేడం? ఫోటో తీసి వస్తాం. రావచ్చా? విత్ యువర్ పర్మిషన్ మేడం. ఫోటో ప్లీజ్. నీ ఫ్యాన్స్ కి నీకు మధ్యలో వస్తే వాడు అంటే వస్తుంది, మైక్ వస్తుంది. 1 second. ఓకే, సో 1 లక్కీ ఫ్యాన్ చాలు. ఓకే, సో దీని తర్వాత ఫొటోస్ దయచేసి ఎవ్వరు అడగండి, మీ క్వశ్చన్స్ మాత్రం అడగచ్చు. ఓకే, సో మైక్ పాస్ ఆన్ చేయాలి. యా, మీ క్వశ్చన్ అండి. టిల్లు అన్న ఇక్కడ హాయ్ అన్న. హాయ్. అయితే ఇప్పుడు రాధిక లిల్లీ కలిపి ఇంకొక టిల్లు క్యూబ్ ఏమైనా వచ్చేది ఉందా? టిల్లు క్యూబా? చూద్దాం దీని సంగతి ఏందో ఫస్ట్. అది ఇంకొక క్వశ్చన్ అన్న. పెద్ద తలకాయ నొప్పి సినిమా తీయడం అంటే మాట్లాడుతూనే ఉండాలి, రాస్తూనే ఉండాలి. ఇంకొకటి, ఇది మీకు రాధిక కన్నా లిల్లీ క్యారెక్టర్ బాగుందా, రాధిక క్యారెక్టర్ బాగుందా? అంటే ఇద్దరిలో ఏది బాగుంది, వీళ్ళిద్దరిలో ఏది అంటే డిఫరెన్స్ బిట్వీన్ అట్లా అడుగుతున్నా. ఇక్కడ ఉందిగా. అంటే ఇప్పుడు ఫస్ట్ లవ్ అనేది ఒకేసారి జరుగుతుంది. ఓకే, అలా అని చెప్పి సెకండ్ లవ్ బాగోదని కాదు. లవ్ ఈజ్ అ రికరింగ్ నీడ్. అది మనకు అందరికీ కాన్స్టెంట్గా కావాలి. సో మనకి ఎన్నిసార్లు మనసు విరిగినా కూడా మళ్ళీ మనం నమ్ముతాం, మళ్ళీ లవ్ చేస్తాం. ఈసారి మోసపోతే మళ్ళీ ప్రేమిస్తాం. సో వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేది ఏమి ఉండదు. ఓకే, ఒకసారి ఇద్దరిని కలిపి చూడాలి లాంటి వాళ్ళు. ఇద్దరిని కలిపి ఒకసారి చూడాలని ఉంది. ఇద్దరిని కలిపి ఒకసారి చూడాలని, 2 లంగ్స్ ని చూడాలనుకుంటున్నాం. చూస్తామేమో. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. మీకు మేడం మీరంటే అంత ఇష్టం అన్నది మీ మూవీలో డైలాగ్ తోటే మీకు ప్రపోజ్ చేస్తాను మేడం. ఐ లవ్ యూ అను. ఇప్పుడు దాకా అభిమానం అన్నారు కదా, అభిమానం అన్నాను మేడం. సైడ్ క్యారెక్టర్స్గా మీరు చేసినప్పుడు మీ మీద ఉన్న అభిమానం మెయిన్ లీడ్గా చేసినప్పుడు ఇష్టంగా మారింది. ఇన్ని మూవీస్ మెయిన్ లీడ్గా చేశాక ఆ ఇష్టం అనేది ప్రేమగా మారింది. అయినా నేను లవ్ చేయడం తప్పేమో కానీ మిమ్మల్ని లవ్ చేయడం మాత్రం తప్పు కాదను. ఎందుకంటే ఈ మూవీ మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో 5,000 మంది పరిచయం ఉంటారు. అందులో 4,000 మందితో మీరు కలిసి చదువుంటారు. అందులో ఒక 100 మంది క్లోజ్ అయ్యి ఉంటారు. అందులో 20 మందికి మీరు తప్పగా నచ్చేస్తారు మేడం. అందులో ఒక 10 మంది ధైర్యం చేసి మీకు ప్రపోజ్ చేయడానికి వస్తే సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కరిని నేను అవ్వాలనుకున్నాను మేడం. యాక్చువల్గా మీకు చెప్తాను అనుకున్న విషయం 2 నిమిషాలు ముందే చెప్తాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆపేస్తే మీరు నో చెప్తారేమని. ఇప్పుడు ఇదంతా ఆపేసి ఇంకోసారి ఐ లవ్ చెప్తాను మేడం. ఐ లవ్ యూ అను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ వద్దాం అనుకున్నాను మేడం, వీలైతే ఇద్దామని. కాకపోతే నాకు మీ మీద ఉన్న ప్రేమకు సరిపడే గిఫ్ట్ అయితే ఎక్కడ దొరకలేదు మేడం. దొరికింది ఒకటి, అదేంటంటే దిస్ ఈజ్ మీ, నా ఈ జీవితం మీకు అంకితం మేడం. ఐ లవ్ యూ అను.
థ్యాంక్ యూ సో కాదు ఆవిడ కన్ఫ్యూజ్ అయి నువ్వు తెలుగు మాట్లాడావా మలయాళం మాట్లాడావా అని ఆలోచిస్తున్నారు అప్పటి నుంచి. బట్ యా థ్యాంక్ యూ. నో మోర్ ఫొటోస్ అండి. ఇంకా నెక్స్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఫ్యాన్స్. దీంతో క్లోజ్ చేద్దాం. ఇంకా ఫ్యాన్స్ ఎవరైనా? అన్న హాయ్ సిద్ధు అన్న. అన్న మీ ఫ్రెండ్ విశ్వక్ సేన్ అండ్ మీరు కలిసి ఫ్యూచర్లో మల్టీ స్టారర్ ఎప్పుడు చేస్తున్నారు? మంచి స్క్రిప్ట్ పంపండి ఎవరైనా, డెఫినెట్గా చేద్దాం. బాగుంటుంది కదా, ఎనర్జీ హైగా ఉంటుంది చాలా. అండ్ దిస్ ఇస్ ఫర్ అనుపమ మ్యామ్. మ్యామ్ హ్యాపీ బర్త్డే టు అవర్ బామ్మర్ది అండ్ యువర్ బ్రదర్ అక్షయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తాను నేను. ఆల్ రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యాన్స్ అందరికీ ఆల్సో ఫర్ జాయినింగ్ అస్ హియర్. అండ్